ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన జొన్న రొట్టెను మరింత టేస్టీగా మరింత హెల్తీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. జొన్న రొట్టెను ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్మూత్గా కూడా వస్తాయి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట వరకు పాలకూరని తీసుకొని ఇలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తోటకూరను ఒక మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి సరిపడా క్వాంటిటీలో జొన్న పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసుకొని సాఫ్ట్గానే చేసుకోండి, లేదంటే ఇలా చిన్న ముక్కలుగా ఉన్నా పర్లేదు. మనం పిండి మిక్స్ చేస్తాం కాబట్టి పాలకూర వెంటనే మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని వాటర్ బాగా కాగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సారీ అండి, వాటర్ వేసిన క్లిప్ మిస్ అయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండే విధంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చపాతీ ప్లేట్ మీద ఇలా ఒక కాటన్ క్లాత్ తడుపుకొని వేసుకొని మనం ముందుగా కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు ఆ క్లాత్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ రొట్టెలాగా చేసుకోవాలి. ఇలా స్లోగా ప్రెస్ చేసుకుంటూ రొటేట్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. బాగా అన్ని మూలలు ఈవెన్గా వచ్చే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ ఎంతవరకు రొట్టె వస్తుందో, ఎంత పలుచగా వస్తుందో అంతవరకు స్ప్రెడ్ చేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైన అంటూ గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెను ఈ విధంగా వేసుకోవాలి. క్లాత్తో పాటే వేసుకొని క్లాత్ని స్లోగా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టె ఒకవైపు కాలుతున్నప్పుడు పైన కొంచెం వాటర్తో మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రొట్టెలు ముక్కలు అవ్వకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని టర్న్ చేసుకుంటూ కాలేదాకా ఉంచుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన జొన్న రొట్టెల రెసిపీ రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్న రొట్టెలను మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video, friends.